తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసిపోవడం, కొట్టుకుపోవడం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంపై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎదురవుతున్న సమస్యలతో పాటు జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించే విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆదేశించారు. ధాన్యాన్ని లారీలో లోడ్ చేసిన వెంటనే రైతులకు సంబంధిత రసీదులు అందించేలా చూడాలని సూచించారు. ధాన్యం తరలింపు సమయంలో లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు, ఇతర వాహనాలను ఉపయోగించి వీలైనంత త్వరగా సంచులను తరలించాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొన్న ధాన్యం వీలైనంత త్వరగా గోదాములు, మిల్లులకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరి అన్లోడింగ్ హమాలి ఛార్జీలను ఇప్పుడు ఉన్న 6.50 నుంచి 8.50కి పెంచుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో మధ్యంతర గోదాములకు క్వింటాల్కు 17 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జీలుగా నిర్ణయించింది. ఈ 2025-26 సీజన్ నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా హాజరయ్యారు.